హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. పుదీనా చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయినాక తేజ్పత్తా ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ రానివ్వాలి. దీనిపైన మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పౌడర్, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా, కొంచెం పెరుగు, నిమ్మకాయ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నుంచి దాన్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు, ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కూడా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం వేసుకోవాలి, చూసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం, ఇప్పుడు ఇందులో కూడా వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా దీనికి పట్టేలా బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి. అయితే కలగంట కొద్ది ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు దానిపై నుండి వేసి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు మొత్తం ఇప్పుడే వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు గ్యాస్ స్టవ్ని మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోవచ్చింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీ అయినా పుదీనా చికెన్ ఫ్రై రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.